ప్రియమైన బిడ్డలారా, ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి ఈ శీర్షికలో ఈరోజు మా ప్రియాతి ప్రియమైన మా కుమార్తెలు, మా మేనకోడళ్ళు చాలామంది బహిష్టు సక్రమంగా రాకపోవడం వల్ల, మలిన రక్తం బయటకు పూర్తిగా పోకపోవడం వల్ల అనేక రకరకాల గర్భాశయ సమస్యలతో అల్లాడుతున్నారు. బహిష్టుని సక్రమంగా వచ్చేటట్లు చేసుకునే మార్గాలు మన ఇంట్లోనే కోకొల్లలుగా ఉన్నాయి. అవి మీకు తెలియకపోవటం వల్ల, ఈ చిన్న పొరపాటు మీరు చేయటం వల్ల, సరిగా బహిష్టు రాకపోయినా వెంటనే జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల తర్వాత భవిష్యత్తులో అనేక రకరకాల సమస్యలు పుట్టి ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా గర్భాశయం ఎప్పుడూ శుద్ధిగా ఉండడం కోసము, సకాలములో బహిష్టు రావడం కోసము గతములో మనం చెప్పినటువంటి చాలా సులభమైనటువంటి మార్గాలను ఆచరించి బహిష్టును సక్రమంగా చేసుకున్న ఆయుర్వేదమ్మ అనుభవాన్ని మీరు కళ్ళారా చూసి చెవులారా విని వ్రాసుకొని అలా మీరు కూడా చేయాలని కోరుతూ ఇప్పుడు అనుభవం వస్తుంది, చూడండి. నా పేరు కొత్తపల్లి సత్యవతి, మా నివాసం రాజమండ్రి. పండిత ఏల్చూరి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మేము పిల్లలకు నెలసరి సక్రమంగా రానందు వల్ల పిల్లలు బాధపడుతూ ఉంటుంటే నేను తంగేడు పూలు, నీడనారి పెట్టిన తంగేడు పూల పొడి 100 గ్రాములు, త్రిఫల చూర్ణం 25 గ్రాములు, పసుపు 50 గ్రాములు కలిపి రోజు ప్రొద్దుట పిల్లలకు నీళ్ళల్లో గ్లాస్ నీళ్ళల్లో కొద్ది ఒక చెంచా పౌడర్ కలిపి ఇస్తూ ఉంటే నెలసరి సక్రమంగా వస్తుంది. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కానుక చెప్పిన పండిత్ ఏల్చూరి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా, తంగేడు పూలు ఏ ఊరిలో లేవు, ఏ పట్టణంలో లేవు. ఎక్కడ పట్టినా తంగేడు పూలు పసుపు పచ్చని బంగారు కాంతితో మెల్ల 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 మెరుస్తూ దాదాపుగా 365 రోజుల పాటు మనకు లభ్యమవుతూ ఉంటాయి. ఆ పూలు తెచ్చి ఆరబెట్టి దంచి పొడి చేసుకున్నారు, త్రిఫల చూర్ణం పొడి చేసుకున్నారు, పసుపు కలుపుకున్నారు. ఈ మూటి యొక్క మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం ఒక అర చెంచా నుంచి చెంచా వరకు నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉంటే ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి బహిష్టు తిరిగి సక్రమంగా వచ్చింది అని చెప్పారు. ఈ 3 దొరికేవే కదా, తంగేడు పూలు, త్రిఫల చూర్ణం, పసుపు. పసుపుకు తగ్గించి వేసుకోవాలి. పసుపు మన ఇంట్లో కొట్టుకున్న పసుపు మాత్రమే వాడుకోవాలి. ఇలా చేసుకుంటూ దీంతో పాటు మరొక సులభమైనటువంటి సహాయ ఉపచారము ఇప్పుడు మీకు చెప్పబడుతూ ఉంది. వేప చెక్క అంటే పై బెరడు, వేప బెరడును తీసుకొచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి బాగా ఆరబెట్టి దంచి జల్లెడలో జల్లించి పలుచని నూలు బట్టలో వేసి వస్త్రగాళితం పడితే మెత్తటి పొడి వస్తుంది. ఈ పొడి 100 గ్రాములు అనుకోండి. వేప చెట్టు మాను బెరడు పొడి 100 గ్రాములో దోరగా వేయించి దంచి జల్లించిన శొంఠి పొడి 15 గ్రాములో ఈ 2 కలిపి ఒక సీసాలో పెట్టుకోండి. ఎప్పటికైనా ఎంతమందికైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. 2 మనకు తెలిసినటువంటివే, ఇందులో ఏమీ చెరుపు చేసేటువంటి పదార్థం లేదు. ఇలా అయిన తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకొని, మంచినీళ్లు తీసుకొని అందులో ఒక చెంచా పొడి వేసి ఆ నీళ్లు 1/2 లీటర్ అయ్యే వరకు మరగబెట్టండి. చిన్న మంట మీద మరగబెట్టండి. దించి వడపోయండి. అందులో ఒక 20 గ్రాములు పాత బెల్లము, పైన పుల్లలు, తుక్కు, చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి బెల్లము 20 గ్రాములు అందులో వేయండి. ఒకవేళ కొంచెం శుభ్రంగా లేకపోతే వేసి కరిగిన తర్వాత బట్టలో వడపోసుకోండి. వడపోసుకున్న తర్వాత గోరువెచ్చగా పొద్దున్నే ఉదయం పూట పరగడుపున తాగండి. ఎప్పుడు తాగాలి? ఖచ్చితంగా మన నెల వచ్చేటువంటి తేదీ ఉంటుంది, బహిష్టు తేదీ. ఆ తేదీకి 4-5 రోజుల ముందు తాగితే చాలు. రోజు ఒకసారి తాగితే ఒక 5-6 సార్లు తాగేటప్పటికీ నెల వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆపేసేయండి. అదేవిధంగా మరలా బహిష్టు వచ్చే తేదీకి 4-5 రోజుల ముందు మరలా ప్రారంభించండి. ఇట్లా 3-4 సార్లు చేస్తే ఆ తరువాత సక్రమంగా వచ్చి మా ప్రియమైన బిడ్డలైన మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు గతంలో మీకు చెప్పాం, మళ్ళా గుర్తు చేస్తున్నాను.
ఈ బహిష్టు సమస్యకు సంబంధించిన బీజాక్షరము లం. చక్కగా ఇట్లా పెట్టుకొని ఇలా కూర్చొని నిటారుగా కూర్చొని తూర్పుకు ఎదురుగా చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని నిండా గాలి పీల్చుకొని లం అని లం అనే అక్షరాన్ని 5 నుంచి 10 నిమిషాల సేపు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో ఉచ్చరిస్తూ ఉంటే మా ప్రియమైనటువంటి మా కూతుళ్ళు, మా మేనకోడళ్లకు భవిష్యత్తులో ఏ విధమైన గర్భాశయ వ్యాధి రాబోదు, రావడానికి సాహసించదు అని మా బిడ్డలకు తెలియజేస్తూ ఇప్పుడు మరో చక్కని అద్భుతమైనటువంటి మార్గాన్ని మనం ప్రగతికి మూలం పురుషుల్లో చెప్పుకుందాం.